హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్సలాము అలైకుం, నమస్తే. చాలా పొద్దున్నే లేచాను ఇప్పుడు, ఎందుకంటే కొంచెం డ్యూటీ ఉంది. అది మీకు చెప్పడం కంటే కూడా చూపిస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేయబోతున్నాను అనేది. చూస్తూ నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. సమయం చూస్తే 6:18. పదండి పోదాం. ఇంకా పదండి బండెక్కి. ఇలా డోర్ తీసి బండెక్కి నేను పోతా ఉన్నాను ఇంకా పిల్లోని తీసుకొని. సో చివరి వరకు చూడండి, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము మొత్తం మీకు వీడియోలో చివరి దాకా నేను చెప్పేస్తాను. సో అదన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగి, ఇది ఇండస్ట్రియల్ ఏరియా, అంటే మా ఇంటికి బ్యాక్ సైడ్ వైపు, వెనక వైపు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా వైపు నుంచి ఇది వక్రా రోడ్ వెళ్తుంది. వక్రా, ఒకేరు, ఎయిర్పోర్టు ఇవన్నీ వెళ్తాయి అన్నమాట. ఫ్లైఓవర్ దిగేసాము, వెళ్తున్నాము. ఈ ఎండమామని చూసారా? ఏమి ఎండమామ, ఇంత కోపంగా ఉండవు, ఇంత వేడిగా, ఇంత దగ్గరగా కనపడుతున్నావు. ఇంత కడగడం మర్చిపోయినాను. మీరంతా ఎలా ఉన్నారో, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నుంచి మొత్తము 80 స్పీడ్ మీదే వెళ్ళాలన్నమాట. అంతకు మించి ఎక్కువగా వెళ్తే కెమెరాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ ఏ కెమెరా కొడుతుందో కూడా తెలియదు. సో ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఫ్లైఓవర్ అన్నమాట. ఈ ఫ్లైఓవర్ మీద 60 వెళ్ళాలి స్పీడు. దీని మించి ఎక్కువ పోతే, ఇక్కడ కూడా కెమెరాలు ఎక్కువ ఉన్నాయి. చూశారు కదా, పైన ఎండ, కింద రోడ్డు, సైడ్ సముద్రం. ఇక్కడ ఎయిర్పోర్ట్, ఇదంతా సముద్రము. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ చూశారు కదా. సో అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా వెళ్తున్నాము, ఎయిర్పోర్ట్కి దగ్గరలో వచ్చేసాము. అది ఎదురుగా కనబడుతున్నదే టెర్మినల్స్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి దించేస్తే మా పిల్లోడు అతని దారి అతను వెళ్ళిపోతాడు. సో మనం ఇంకా అతన్ని దింపేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంటికి. సో చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పొప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ కూడా చేయండి. సో నేను మీ దగ్గర నుంచి ఇదొక్కటే అడగగలను, ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను ఆశించగలిగింది ఇదొక్కటే. సో తప్పకుండా మర్చిపోకుండా చేయండి, సపోర్ట్ చేయండి. చూశారు కదా, ఎంట్రన్స్ దగ్గర నుంచి రోడ్ సైడ్, అది ఎయిర్పోర్ట్కి ఒకవైపు కార్నర్ నుండి విమానాల తోకలు చూశారు కదా. ఇప్పుడు ఎయిర్పోర్టు ఫ్రంట్ సైడు, టెర్మినల్ సైడు వచ్చేసామన్నమాట. ఇది అప్ సైడ్ అన్నమాట. ఇది పైన వచ్చేసి డెపార్చర్, అంటే వెళ్ళటానికి ఫ్లైట్లు ఎగిరేవి. ఫ్రంట్ సైడ్ చూసారా ఈ గద్దని, బంగారు పూత గద్దని. ఇదంతా ఎయిర్పోర్టు, ఖతర్ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక స్టాచ్యూ కనబడుతుంది, గద్దది. అండ్ అలాగే ఆ గద్ద కనబడుతుందా అద్దంలో కూడా, అందరినీ బాగా ఆకర్షిస్తుంది ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది, బట్ ఇది కొత్తగా వచ్చే వాళ్ళందరికీ, పాతగా వచ్చిన వాళ్ళందరికి కూడా తెలిసి ఉంటుంది. పదండి ఇంకా ఇంటికి వెళ్దాం. మధ్యలో టిఫిన్ ఏమైనా చేసేసి ఇంటికి వెళ్దాము. పిల్లోడిని పెట్టేశాను ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. ఇది కార్నర్ నుంచి విజువల్ చూడండి. ఇది ఇక్కడ విమానాలు కనపడుతున్నాయా?
ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇది నా బండి. ఇంటికి ఇది ఎగ్జిట్ అయ్యే దారి. సో ఇది పట్టుకొని మనం మెయిన్ రోడ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంతకు మీకు చెప్పలేదు కదా ఎందువల్ల వచ్చాను, దేనివల్ల వచ్చాను అని. ఏం లేదు, నిన్న మా ముసలిది చెప్పింది నైటే. పొద్దున్నే 5:30కి లేయి 6 కల్లా ఇంటి నుంచి బయలుదేరు అని. విషయం ఏంటంటే మా పిల్లోడు అంటే మా ముసలిదాని కొడుకు దుబాయ్ నుంచి వచ్చాడు. మా ముసలిది హాస్పిటల్లో ఉందని చెప్పాను కదా, ఆమె డిశ్చార్జ్ అయింది, ఇంటికి వచ్చేసింది అనమాట. డిశ్చార్జ్ అయ్యి ఆమెను చూడడానికి తండోపతండాలుగా అందరు బంధువులంతా వచ్చారు. సో అందరూ ఎవరింళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే అక్కడ వర్క్ చేస్తున్నాడు, ఏదో సంథింగ్ పర్సనల్ వర్క్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఒక 3 days ఏమైంది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయిపోయాడు. అందుకు వదలడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను. వదిలేసి ఇప్పుడు ఇంటి దారి పట్టుకున్నాను. పోతున్నా ఇప్పుడు ఇంటికి. అండ్ అలాగే పోతూ దారిలో ఏమన్నా తినేసి ఇంటికి వెళ్దాం. ఇకపోతే మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓకే, ఇదొక్కటే మీ దగ్గర నుంచి నేను కోరుకునేది. అలాగే ఇవ్వగలరని కూడా నేను ఆశిస్తున్నాను, సపోర్ట్ చేయగలరని కూడా నేను ఆశిస్తున్నాను. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకి తప్పకుండా ఖచ్చితంగా వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళొద్దు, చూస్తూ ఉండండి. మీకు అందరికీ డౌట్ కూడా రావచ్చు, మీ పిల్లోడిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్నావు కదా, చూపించచ్చు కదా అని మీకు డౌట్ కూడా రావచ్చు. అదే మీరు అడిగిండొచ్చు కూడా. మా పిల్లోడిని ఎందుకు చూపించలేదో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను. ఇందాకే చెప్పినాను కదా టిఫిన్ తినడానికి వచ్చానని. T10 రెస్టారెంట్. నేను ఇప్పుడు ఇక్కడే తింటాను. సో చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు కూడా ఎవరైనా ఖత్తర్లో ఉండే వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అన్నమాట. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను, ఇడ్లీ సాంబారు అట్లా బాగానే ఉంది టేస్ట్. మీరు కూడా వస్తే కదా ట్రై చేయండి, బాగుంటుంది. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటాను. గుర్తుంచుకోండి, సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. అంతవరకు ఉంటా. బాయ్.